సో ఇప్పుడు మనకి పెనం వేడైపోయింది. జస్ట్ మన ఊతప్పం ఇప్పుడు రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సో మచ్ ఆఫ్ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఇవి మొత్తం వేసేసి జస్ట్ నీకు కావాలి స్ప్రెడ్ చేసేసుకొని జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనకి. ఆయిల్ వేసేసి మూత పెట్టేసేసుకుంటే సో కొంచెం హైలో పెట్టుకున్నా పర్లేదు, మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసేసారా ఇలా బబుల్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇంకా మీరు ప్యూర్ ఆవిరికి ఇలా ఉడికిచ్చేసి కింద ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దోశ అనేది కింద అనేది మనకి క్రిస్పీగా ఉండి ఇంకొక సైడ్ అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ దట్ వన్ సైడ్ మనం బాగా క్రిస్పీగా ఉండి ఇంకొక సైడ్ సాఫ్ట్గా ఉండటం, దట్ ఆయిల్ కూడా మనకి చాలా లెస్గా కన్జ్యూమ్ అవుతుంది ఈ టైప్ విధంగా మనం కుక్ చేసినట్టయితే. సో ఇప్పుడు దీన్ని స్లోగా కానీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో దోశ. మళ్ళీ ఒక 1 minute సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకైతే ఇది చాలా పుల్లగా వెజ్జిస్తూ కలిసి ఉంటుంది కాబట్టి ఈ దోశ మనం దీంట్లోకి నల్ల కారపొడి అనేది వేసుకొని టేస్ట్ చూసామంటే అద్భుతం అంటే అద్భుతం చెప్పాలి. జస్ట్ ఫినిష్డ్. చూసారుగా చూడండి. సూపర్.